నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం 3 ఆకుకూరలు కలిపి హెల్తీగా పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 2 గ్లాసుల కందిపప్పు, మరో అర గ్లాసు ఎర్ర కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకుని ఓ అరగంట పాటు నీళ్లు పోసి నానబెట్టుకుందాం. పప్పు నానితే చక్కగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పప్పుని నేను చిన్నప్పుడు మా అమ్మ చేయడం చూశాను. ఈ ఆకుకూరలన్నీ మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మా ఇంట్లోనే పెంచేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా మా అమ్మకి అదే అలవాటు. తర్వాత ఈ పప్పు ఇలా నానినాక ఇందులో 2 టమాటోలు, ఓ ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆకుకూరలు తీగ బచ్చలి, సిలోన్ బచ్చలి, మెంతి కూర. ఈ బచ్చలి కూరలు యాంటీ ఏజింగ్గా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఎనిమిక్ ఉన్న వాళ్ళకి కూడా బాగా మంచిది అన్నమాట. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటోలు అన్నీ పప్పులో వేసేసుకుని మన ఫ్రెష్గా మా అమ్మగారి తోటలో నుంచి తెచ్చుకున్న ఈ ఆకుకూరల్ని కూడా నేను పప్పులో పెట్టేస్తాను. చాలా ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా అప్పుడే తెచ్చి వండేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తుంటేనే ఎంతో బాగుంది. ఇప్పుడు ఈ బచ్చల కూరలు కూడా ఒక్కోటిగా పప్పులో వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి పప్పుని ఉడికించేసుకుందాం. మేము చిన్నప్పుడు ఈ పప్పు చేసినప్పుడు నాకు వద్దని చాలా ఏడ్చేదాన్ని ఫ్రెండ్స్. ఈ ఆకుకూరలు ఏదోగా అనిపించేవి నాకు. అయినా సరే మా అమ్మగారు వినేవాళ్ళు కాదు, బలవంతాన తినిపించేవాళ్ళు. వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలిసాక ఎందుకు అప్పుడు మా అమ్మగారు ఇలాంటివి చేసి పెట్టేవాళ్ళు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అలా తినబట్టే చిన్నప్పుడు ఇప్పుడు ఇంత హెల్తీగా ఉన్నామేమో అనిపిస్తుంది. అందుకని ఈరోజు మా పిల్లల కోసం చేస్తున్నాను. ఇలా ఉడికిన పప్పులో కొద్దిగా ఉప్పు, చింతపండు గుజ్జు. ఈ చింతపండుని నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇలా గుజ్జు తీసి పెట్టుకుంటే మనకి చక్కగా ఈజీగా వంటలు అయిపోతాయి. తర్వాత తగినంత కారం వేసేసుకొని పప్పుని చక్కగా బ్లెండర్ తీసుకొని మెదిపేసుకుందాం. ఈ పప్పు బచ్చలి కూరల వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి వీటి వల్ల. చూడండి, పప్పు మెదిపినాకనే ఎంత సిల్కీగా కనిపిస్తుందో. బచ్చల కూరలు కొంచెం జిగురుతో ఉంటాయి కాబట్టి పప్పుకి ఈ సిల్కీనెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్ వేసుకుందాం. పప్పు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేడి చేసుకొని వేసుకుందాం. తర్వాత తాలింపు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇంగువ వేసుకుందాం. పప్పు కూరల్లో ఎప్పుడైనా సరే ఇంగువ వేసుకుందాం ఫ్రెండ్స్. డైజెషన్కి బాగుంటుంది. కొద్దిగా చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నాం కదా, బాగుంటుంది ఆ టేస్ట్. తర్వాత ఇంగువ వేడయ్యాక ముందుగా చిన్నుల్లిపాయలు రెబ్బలు ఓ 4-5 చితక్ కొట్టేసుకొని వేసేసుకుందాం. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తాలింపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర వేసేసుకుని అందులో ఓ 4 ఎండుమిరపకాయలు కూడా వేసి చివరిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి పప్పులో వేసేసుకుందాం. బాగుంది కదా ఫ్రెండ్స్. పప్పు చూస్తుంటేనే చాలా టేస్టీగా కనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే ఓ లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.